టాలీవుడ్ ను దశాబ్దాలుగా నిలబెట్టిన 4 మూల స్తంభాలు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి, బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ భయ్య. ఈ నలుగురు మాత్రమే కాదు భయ్య, వీళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇండస్ట్రీకి హృదయం లాంటివి. వందలాది సినిమాలు, వేలాది ఉద్యోగాలు, లక్షలాది అభిమానాలు. ఇవి టాలీవుడ్ ను నిలబెట్టిన అసలు పవర్ హౌస్లు. అందరిలో ఒక ప్రత్యేక స్థానం గల కుటుంబం అంటే దగ్గుబాటి ఫ్యామిలీ భయ్య. మూవీ మొఘల్ రామానాయుడు గారి వారసత్వం తెలుగు సినిమా రంగానికి శక్తినిచ్చిన వంశం అది. ఒకవైపు నిర్మాతగా డి సురేష్ బాబు, ఇంకోవైపు హీరోగా దశాబ్దాలుగా దుమ్ము రేపుతున్న విక్టరీ వెంకటేష్. మూడో తరం నుంచి రానా దగ్గుబాటి కూడా ఇండస్ట్రీలో తన గుర్తింపు తెచ్చుకున్నాడు భయ్య. కానీ రామానాయుడు గారి లెగసీ కొనసాగించే తర్వాత హీరో ఎవరు అని అది మాత్రం చాలా కాలంగా మిస్టరీగా ఉండిపోయింది. అవును భయ్య, ఈ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే ఫోకస్ అయింది ఒక పేరు, అర్జున్ దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ కుమారుడు. ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు ఇదే చర్చలు భయ్య. అర్జున్ ఎప్పుడు హీరో అవుతాడు, ఎప్పుడు డెబ్యూ, వెంకటేష్ వారసుడా లేక చదువు దారి తీసుకెళ్తుందా అని. రీసెంట్లీ డి సురేష్ బాబు ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న వచ్చిందంటే అన్నది అర్జున్ పై ఉన్న ఒక క్రేజీ ప్రూఫ్. సురేష్ బాబు స్పష్టంగా చెప్పాడు భయ్య దీనికి సమాధానం. ఆయన ఏమన్నారంటే ప్రస్తుతం అర్జున్ అమెరికాలో ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు అన్నాడు. అది విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్, కానీ వెంటనే ఆశ కూడా. ఎందుకంటే భయ్య కొంతకాలం క్రితం వెంకటేష్ ఎన్బీకి అన్స్టాపబుల్ షోలో చెప్పిన మాటలు ఇవే. అర్జున్ కి సినిమాలపై ఆసక్తి ఉంది, చదువు పూర్తయ్యాక జీవితం ఏ దారి చూపితే అక్కడికి అతను వెళ్ళిపోతాడు అని చెప్పాడు. అంటే అర్జున్ కి ఆసక్తి ఉంది భయ్య, కానీ త్వరపడడం లేదు. వెంకీ కూడా బలవంతం చేయడం లేదు. చదువు పూర్తయ్యాక ఫేట్ ఏ దారి చూపితే అతను అదే ఫాలో అవుతాడని చెప్పాడు భయ్య. కానీ ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం ఒకటే మాట చెప్తున్నారు, దగ్గుబాటి వారసత్వం అర్జునే కొనసాగించాలి అని. ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే భయ్య, అర్జున్ స్టైల్, అర్జున్ కెమెరా ప్రెజెన్స్, అర్జున్ పర్సనాలిటీ ఇవన్నీ కలిసి యూత్ స్ట్రాంగ్ హీరో మెటీరియల్ అని. మరి అతను అమెరికాలో చదువుతో పాటు ఫిలిం మేకింగ్, స్క్రిప్ట్, కెమెరా లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నాడన్న టాక్ వినిపిస్తుంది. అంటే వెంకీ లాగా స్ఫూర్తిదాయకమైన క్లాస్ ప్లస్ ఫ్యామిలీ హీరోలా మారే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. మహేష్ బాబు కూడా ఇదే చేశాడు భయ్య. అమెరికా చదువు, తిరిగి వచ్చి సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు అదే పథం అర్జున్ దగ్గుబాటి కూడా ఫాలో అవుతాడా? టాలీవుడ్ మొత్తం ఇదే ప్రశ్నతో ఎదురు చూస్తుంది. అసలు వెంకీ వారసుడు ఎప్పుడు వస్తాడు, అర్జున్ డెబ్యూ ఎప్పుడు అని ఇదే క్వశ్చన్స్ భయ్య. ప్రస్తుతం అఫీషియల్ గా చెప్పేది ఒకటే భయ్య, చదువు ఫోకస్ తర్వాత నిర్ణయం. కానీ ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట, అర్జున్ టాలీవుడ్ కి నీ అవసరం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? అర్జున్ దగ్గుబాటి వెంటనే ఎంట్రీ ఇవ్వాలా లేక చదువు పూర్తయ్యాకనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి భయ్య. మరిన్ని టాలీవుడ్ లెగసీ స్టోరీస్ అండ్ వైరల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ కొట్టేయండి.